అలాగే నేను లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మమ్మల్ని ఆహ్వానించినటువంటి గొప్ప దైవజనులు, అంతర్జాతీయ సువార్థికులు, ఇంటర్నేషనల్ స్పీకర్ మరి బిషప్ రెడ్డి జ్యోతి కుమార్ గారికి, అదేవిధంగా డాక్టర్ శాంతి రెడ్డి గారికి, వారి కుటుంబం అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నిన్న చెప్పినట్లుగానే మరి మా బావు గారు మరియు గొప్ప దైవజనులైనటువంటి బిషప్ రెడ్డి జ్యోతి కుమార్ గారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి రూఫస్ గారు, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ రోజున అద్భుతమైనటువంటి సందేశాన్ని మనందరం కూడా విన్నాము. థ్యాంక్ యూ డియర్ బ్రదర్ అండ్ బిషప్ సిసి థామస్ గారు. We were really blessed by your anointed word. Thank you so much. సో నిజంగానే ఎంత అద్భుతమైన అభిషేకంతో కూడినటువంటి సందేశాన్ని నేను ఇంట్లో రూమ్లో హోటల్లో ఉండి నేను యూట్యూబ్లో వాచ్ చేస్తూ ఉన్నాను. ఎంత అద్భుతమైన ఒక ఇల్లస్ట్రేషన్ 23వ కీర్తనలో నుంచి Psalm 23 నుంచి ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ ఐ షల్ నాట్ వాంట్ అన్నటువంటి ఒక వర్డ్ తీసుకొని ఒక గ్రేట్ సింగర్ అద్భుతంగా పాడి అనేక మందిని ఆహ్లాదపరిచాడు. కానీ ఒక వృద్ధుడైన వ్యక్తి అదే పాట పాడి అనేక మంది కళ్ళల్లో కన్నీరు తెప్పించాడు. ఎందుకయ్యా అంటే నీ పాట ఒక వ్యక్తి యొక్క మనసును చేరుతుంది, నేను పాడిన పాట ప్రతి మనిషి యొక్క గుండెను తాకుతుంది, అందుకోసమనే నీకు కన్నీరు వచ్చింది అని చెప్పన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే నీకు 23వ కీర్తన మాత్రమే తెలుసు, నాకు 23వ కీర్తనలో నా కాపరి తెలుసు అని చెప్పి ఆ వ్యక్తి తెలియజేస్తా ఉన్నాడు. ఈ రోజున నిజంగా అంత అద్భుతమైన సందేశాన్ని బట్టి ఈ రోజులో వర్డ్ అన్నది కరువైపోయిందండి. వాక్యం ఎక్కడ కూడా దొరకట్లా. అటువంటి కరువైపోయిన రోజుల్లో ఒక వండర్ఫుల్ అనాయింటెడ్ వర్డ్ ఈ రోజున మనం విన్నామని నేను దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. ఎవరినన్నా మర్చిపోతే మన్నించండి. వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మ్యూజిషియన్స్కి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఎవరైనా మర్చిపోతే మరొకసారి మన్నించాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఆల్రెడీ 10 అయిపోయింది కాబట్టి ఈ సమయంలో ఒక చిన్న సందేశాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రతిసారి కూడా ఎప్పుడన్నా నేను వాక్యం అందించేటప్పుడు మొట్టమొదట ఒక మాట అంటాను, అదేంటంటే ఒక చిన్న సందేశాన్ని అందిస్తాను అని అంటాను. చిన్న సందేశం అంటే అది చాలా మందికి చాలా ఆదరణగా ఉంటుంది, అమ్మయ్య చిన్న సందేశం అంట అని చెప్పి. కానీ చిన్న సందేశం అంటే మినిమం 45 minutes ఉంటుందన్నమాట. ఎందుకంటే చిన్న చిన్న ప్రసంగాలు చేయవారు ధన్యులు, వారు మరలా ఆహ్వానింపబడుతారు అని చెప్పి ఒక సామెత ఉంది. ఇక్కడ కాదు, కొన్ని చోట్ల. ఇక్కడైతే ఎంత పెద్ద ప్రసంగం చేస్తే అంత ఆసక్తితో ఎదురు చూసే ప్రజలు ఇక్కడ ఉన్నారు. మామూలుగా చూసినట్లయితే 9:30 అయితేనే వైజాగ్ లో మొత్తం మూటముళ్ళు సర్దుకొని అందరూ వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ 11:30 అయినా సరే కదలకుండా మీరు వాక్యం వింటా ఉన్నారు. మీ యొక్క ఆసక్తిని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. మీకు తగినటువంటి బహుమతిని దేవుడు తప్పనిసరిగా మీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. సో ఈ రాత్రి ఒక్కసారి లేచి నించొని ఒక చిన్న ఆరాధన చేసి మరలా మనము దేవుని యొక్క వాక్యమును మన హృదయంలోనికి నింపుకొని ఇక్కడి నుంచి వెళ్ళడానికి మనం సిద్ధం చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి లేచి నించొని 2 చేతులు పైకెత్తి దేవుని ఆరాధన చేద్దాం. మనము దేవుని స్తుతించడం అనేది బలవంతముగా చేసేదిగా ఉండకూడదు, ఎవరు ఫోర్స్ చేస్తే చేసేదిగా ఉండకూడదు, అది ఆసక్తితో చేసేదిగా ఉండాలి. ఎందుకోసమో తెలుసా, నిన్నటి దినాన్ని కూడా నేను చెప్పాను, మనం ఎప్పుడైతే నిజంగా స్తుతిస్తామో అది తప్పనిసరిగా దేవుని యొక్క సింహాసనాన్ని తాకుతుందన్న సంగతిని మనం తెలుసుకోవాలి. మన దేవుడు స్తుతుల మీద ఆసీనుడు. మనం పెదవులతో స్తుతిస్తూ ఉన్నామా, హృదయంలో నుండి స్తుతిస్తున్నామా అన్నదాన్ని కూడా దేవుడు చూస్తాడు. నువ్వు స్తుతించేటప్పుడు తప్పనిసరిగా అక్కడ ఒక అద్భుతం జరుగుతుందన్న సంగతి తెలుసుకోవాలి. స్తుతి అనేది దేవుడు మనకి ఒక ఆయుధంలా ఇచ్చాడు కదా. ప్రైజ్ ఈజ్ నాట్ ఆప్షనల్ ఫర్ ద క్రిస్టియన్. స్తుతి అనేది క్రైస్తవుడికి అనుకుంటే చేయొచ్చు, లేకపోతే లేదు కాదు. ప్రైజ్ అనేది లైఫ్ స్టైల్ అన్న సంగతి నువ్వు తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనము దేవుని స్తుతిస్తామో అక్కడ తప్పనిసరిగా ఒక అద్భుత కార్యం జరుగుతుంది. అందుకోసమని ప్రతిసారి వాక్యం వినేటప్పుడు మనం దేవుని స్తుతిస్తూ ఆయన సన్నిధిలో మన హృదయాల్ని సిద్ధం చేసుకోవడం అనేది నేర్చుకోవాలి. నేను చాలా సార్లు దేవుని స్తుతించినప్పుడు దేవుని యొక్క శక్తిని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంచారాన్ని నేను గమనించడం అనేది నేను చూశాను. సో మనం స్తుతించిన ప్రతిసారి కూడా మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి తప్పనిసరిగా మనము సెన్స్ చేస్తాం. సో అందుకనే మనం స్తుతించినప్పుడే బంధకాలు వీడిపోతాయి. నువ్వు స్తుతిస్తూ ఉన్నప్పుడే నీ జీవితంలో అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తాడు. నేను కొత్తగా దేవుని సేవలోకి వచ్చినప్పుడు దేవుడు నేర్పించిన అనేకమైన పాఠాల్లో ఒకటేంటంటే, మనము దేవుణ్ణి స్తుతించేటప్పుడు దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. ఎదురుగా ఎరుకో ప్రాకారాలు ఉన్నప్పుడు వారు ఎప్పుడైతే దేవుని బిగ్గరగా స్తుతించారో ఎరుకో ప్రాకారాలు కూలిపోయినట్లుగా మనం చేస్తున్నాం. ఎరుకో ప్రాకారాలు అనేవి ఏవో మన మేడ మీద కట్టుకునే పిట్టగోడ లాంటిది కాదు. అది
సుమారుగా 14 నుంచి 24 అడుగులు ఎత్తుండేటువంటి ప్రాకారం, 8 అడుగుల కంటే ఎక్కువ వెడల్పు ఉండే ప్రాకారం, ఎప్పుడైతే ఒక స్తుతి కేక ఇశ్రాయేలీయులు చేశారో అంత బలమైన ప్రాకారం కూడా కూలిపోయింది. నీ జీవితంలో ఎన్ని ఆటంకాలతో ఈరోజు ఇక్కడికి వచ్చావో, నువ్వు స్తుతించినప్పుడే ఆటంకాలనే ప్రాకారాలు కూలిపోతాయన్న సంగతిని తెలుసుకోవాలి. మనం ఏమనుకుంటామంటే కోట గోడలు ఆటంకాలు కూలిపోయినాక స్తుతిద్దామని అనుకుంటాము. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే నీ ఆటంకములు కూలిపోవాలంటే నువ్వు దేవుణ్ణి స్తుతించు అని చెప్పి అంటా ఉంది. పౌలు శీలల్ని బంధించినప్పుడు ఆ గాయాలతో పాటు వారు ఎప్పుడైతే ఆ యొక్క సంకెళ్ళనే వాయిద్యాలుగా చేసుకుని వారు పాటలు పాడుతూ ఉన్నారో అద్భుతమైన భూకంపం అక్కడ వచ్చింది. ఆ భూకంపంతో ఏమైందో తెలుసా? బంధకాలు ఊడిపోయాయి, చెరసాల పునాదులు అదిరిపోయినట్లు మనం చూస్తున్నాం. సాధారణంగా భూకంపాలు వస్తే మనుషులు ప్రాణాలు కోల్పోతారు, కానీ ఆ భూకంపంలో మనుషులు రక్షించబడ్డారు. అంత అద్భుతమైన భూకంపాన్ని దేవుడు అక్కడ అనుగ్రహించాడు. నీ బంధకాలు తెగిపోవాలంటే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? దేవుణ్ణి స్తుతించడం అనేది నేర్చుకోవాలి. హల్లెలూయా అని అనమంటున్నారు అంటే ఇంకొక అవకాశం వచ్చినందుకు మీరు సంతోషంతో హల్లెలూయా అని దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. ఎందుకో నేను చెప్తున్నాను తెలుసా? మనం స్తుతించిన ప్రతిసారి దేవుడు బలమైన కార్యాన్ని చేస్తాడని సంగతి తెలుసుకోవాలి. నేను దేవుని సేవలోకి వచ్చిన కొత్తలో ఒక రోజున న్యూ ఇయర్ కి ముందు అక్కడ ప్రార్థనలు జరుగుతూ ఉంటే ఒక ఎయిడ్స్ పేషెంట్ వచ్చాడు. చాలా సన్నగా అయిపోయాడు, మోషన్స్ అవుతా ఉన్నాయి, ఫీవర్ తగ్గట్లేదు. అతను ఇంకా రేపో మాపో చావుకి సిద్ధంగా ఉన్నట్టుగా అతను ఉన్నాడు. చాలా సన్నగా అయిపోయాడు, బక్క చిక్కిపోయాడు. అలాగే ఇంకొక ఆయన స్వరూప్ అని చెప్పి అతను ఒక ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫర్ గా ఉండేవాడు అనమాట. అయితే అతనికి లంగ్స్ ప్రాబ్లం వచ్చింది. డాక్టర్స్ చెప్పారు నీ లంగ్స్ పాడైపోయినాయి, నువ్వు ఎక్కువ కాలం బ్రతకమని చెప్పారు. ఆ వ్యక్తిని ఎత్తుకొని ఆ యొక్క ప్రేయర్ మీటింగ్ కి తీసుకొని వచ్చారు. ఇంకొక వ్యక్తిని కూడా అలా తీసుకొని వస్తే వాచ్ నైట్ సర్వీస్ కి మేము అందరం కూడా ఏం చేస్తామంటే ప్రతి సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు రాత్రి 11:30 నుంచి లేదా 11:45 నుంచి క్రొత్త సంవత్సరం మొదటి పావు గంట, లాస్ట్ సంవత్సరం ఆఖరి పావు గంట దేవుని స్తుతిస్తూనే కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేస్తూ ఉంటాం. మధ్యలో విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఏమీ ఉండదు. పాత సంవత్సరం ఆఖరి 15 minutes అండ్ కొత్త సంవత్సరం మొదటి 15 నిమిషాలు స్తుతి కేకలతోనే అడుగు పెడతా ఉంటాం. అయితే ఆ రోజు వాచ్ నైట్ సర్వీస్ కి ముందు రోజున బ్యాప్టిజం క్లాస్ అవుతా ఉంటే వాళ్ళిద్దరిని ఎత్తుకుని తీసుకొని వచ్చారు. అయితే వాళ్ళు అన్నారు కొత్త సంవత్సరం మేము అడుగు పెడతామా అని అడిగారు. బ్యాప్టిజం కి న్యూ ఇయర్ రోజున తీసుకోవడానికి వారు పేర్లు కూడా ఇచ్చారు. ఆ రోజున ప్రార్థన అవుతుంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? బాబు మేము రేపటి వరకు బ్రతుకుంటామా? మేము కొత్త సంవత్సరాన్ని చూస్తామా? మీరు బాప్తిస్మ ఇచ్చినంత వరకు మేము బ్రతకగలమా అన్నాను. ఈ రాత్రి స్తుతి ఆరాధన జరుగుతుంది, మీరు కూడా దేవుని స్తుతించండి అని చెప్పన్నాను. అద్భుతం ఏంటో తెలుసా? ఆ రాత్రి అందరూ స్తుతిస్తూ ఉండగా ఓపిక లేని పేషెంట్లు, ఊపిరి సరిగ్గా ఆడని ఒక పేషెంట్ దేవుడిని ఎప్పుడైతే స్తుతించడం మొదలు పెట్టారో కన్నీటితో, పరిశుద్ధాత్మ దేవుడు బలంగా వారిని తాకడంతో అందరికంటే ఎక్కువగా గంతులేయడం మొదలు పెట్టారు. ఏమైందిరా వీళ్ళకి అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ మరుసటి రోజున వారు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. 4 కిలోమీటర్లు ఎత్తుకొని తీసుకొచ్చే వ్యక్తి ఫస్ట్ టైం మిరాకల్ సెంటర్ కి నడుచుకుంటా వచ్చాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే రిపోర్ట్స్ చూసి డాక్టర్ ఆశ్చర్యపోయాడు. ఏమైంది నీకు? నీ లంగ్స్ క్లియర్ గా ఉన్నాయంటే సుప్రీం గాడ్ జీసస్ నన్ను స్వస్థపరిచాడని చెప్పి అన్నాడు. దగ్గరగా చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరుస్తాం. హల్లెలూయా! దేవుడు ఇద్దరిని స్వస్థపరిచాడు. అందుకోసమని ప్రైజ్ అనేది మనకి దేవుడిచ్చినటువంటి ఒక గ్రేట్ వెపన్ అన్న సంగతి తెలుసుకోవాలి. అందుకే మరలా నేను చెప్తున్నాను, ప్రైజ్ ఈజ్ నాట్ ఆప్షనల్ ఫర్ ద క్రిస్టియన్. క్రైస్తవుడికి స్తుతి అనేది దేవుడు ఒక ఆయుధంలా ఇచ్చాడు. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి స్తుతిస్తావో నీ జీవితంలో ప్రతి బంధకము వదిలిపోతుంది. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా! ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప దైవజనుడు రైన్హార్డ్ బొంకే ఎప్పుడైతే ఆఫ్రికా ఖండము యేసు రక్తంలో కడగబడ్డాని దర్శనం చూశాడో ఆఫ్రికా ఖండానికి ఆయన సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. ఆయన సభలకి లక్షల మంది అడవుల్లో నుంచి ప్రయాణం చేస్తూ అనేక రోజులు ప్రయాణం చేస్తూ ఆ సభలకి వస్తూ ఉంటారు. అనేకమైన భయంకరమైన తాంత్రిక శక్తులతోనూ మంత్ర శక్తులతోనూ పీడింపబడుతున్న వారు అక్కడికక్కడే విడుదల పొందుతూ ఉంటారు. అటువంటి సమయంలో 4 పెద్ద మాంత్రికులు ఏం చేశారంటే ఈ రైన్హార్డ్ బొంకే వలన ఎంతమంది త్రిప్పబడుతున్నారు కాబట్టి ఈ వ్యక్తి స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడే కాళ్ళు చేతులు పడిపోయి అందరి ముందు పడిపోవాలని లక్షల మంది ప్రజలు అక్కడికి వచ్చేటప్పటికి 4 కార్నర్స్ లో 4 మాంత్రికులు కూర్చున్నారు. రైన్హార్డ్ బొంకే మీటింగ్ కి కార్లో వస్తుంటే జనాలందరూ దేవుడిని ఆరాధన చేస్తా ఉన్నారు. అయితే రైన్హార్డ్ బొంకేకి పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే చెప్పాడు కాబట్టి బొంకే స్టేజ్ ఎక్కకుండా అక్కడ నించున్నాడు. స్టేజ్ ఎక్కినప్పుడు పబ్లిక్ లో ఆయన పడిపోవాలన్నది ఆ మాంత్రికుల యొక్క ఆశ. అయితే ఆ సమయంలో
స్టేజ్ ఎక్కకుండా రెయిన్ హార్డ్ బాంక్ ఏం చేశాడు తెలుసా? కన్వీనర్స్ అడిగాడు, మీరు మైక్ ఇవ్వండి అని చెప్పన్నాడు. సార్ ప్లీజ్ కమ్ సార్ అని చెప్పన్నారు. మీరు మైక్ ఇవ్వండి అంటే అక్కడికే వెళ్ళిస్తే రెయిన్ హార్డ్ బాంక్ ఏం చేశాడు తెలుసా? మైక్ పట్టుకొని హల్లెలూయా అని దేవుని స్తుతించాడు. నలుగురు మాంత్రికులు 4 వైపులకి ఎగిరి పడ్డారు, 3 చచ్చిపోయారు, ఒకడు సంపూర్తి సువార్తికుడు అయిపోయాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తాం. స్తుతిలో అంత గొప్ప శక్తి ఉందండి. అందుకోసమని స్తుతించండి అంటే మనల్ని ఎవరు బలవంత పెట్టకూడదు. నువ్వు స్తుతించావా, నిండు మనసుతో స్తుతించావా, నీ జీవితంలో డెఫినెట్ గా దేవుడు ఒక కార్యం చేస్తాడు. ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? హల్లెలూయా. సో ఈ రాత్రి నుంచి 10 సార్లు మీరు బిగ్గరగా స్తుతించండి అని చెప్పకూడదు. అలా అంటున్న మీ చేత చెయ్యెత్తనివ్వకుండా స్తుతించకుండా నోరు నొక్కేస్తున్నాడు ఎవడో తెలుసా? దెయ్యంగాడు అనే సంగతి తెలుసుకోవాలి. నీ స్వస్థత నీకు పొందకుండా, నీకు విడుదల రాకుండా, నీ జీవితంలో ప్రాకారాలు కోలకుండా చేయడం కోసం అపవాది నిన్ను స్తుతించకుండా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మనం ఎప్పుడు దేవుని స్తుతిస్తున్నా సరే మనం ఏమవుతున్నామో తెలుసా? పరలోకపు స్తుతి ఆరాధనలో మనం జాయిన్ అవుతున్నాం అన్న సంగతి మనం తెలుసుకోవాలి. పరలోకంలో మానక కోటాను కోట్ల దేవదూతలు పరిశుద్ధుడు 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 అని స్తుతిస్తా ఉన్నారు. ఇప్పుడు ఎంత టైము? 10:21 నిమిషాలైంది. ఈ సమయంలో పరలోకంలో ఏమవుతుందో తెలుసా? దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నారు. మనం ఎప్పుడైతే ఇక్కడ దేవుణ్ణి స్తుతిస్తామో మనము కూడా కోటాను కోట్ల దేవదూతలతో పాటు ఆ సింహాసనాసీనుడిని స్తుతించడం మనం మొదలు పెడతా ఉంటామో దేవుని యొక్క శక్తి మన మీదకి దిగి రావడాన్ని మనం చూస్తూ ఉంటాము. హల్లెలూయా. అందుకని ఈ రోజున ఆశ్చర్యకరుడా స్తోత్రం అని చెప్పి స్తుతించడానికి ఎంతమంది విశ్వాసంతో సిద్ధంగా ఉన్నారు? అంతేనా? ఎస్, దద్దరిల్లిపోవాలా. 2 చేతులు పైకెత్తి ఆశ్చర్యకరుడైన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరం కళ్ళు మూసుకోండి. ఆ పరలోకపు ఆరాధనలో మనం కూడా జాయిన్ అవుదాం. మీరు స్తుతిస్తూ ఉండగానే మీ బంధకాలు వీడిపోతాయి. మీరు స్తుతిస్తూ ఉండగానే దయ్యాలు పారిపోతాయి. మీరు స్తుతిస్తూ ఉండగానే దేవుడు మిమ్మల్ని అద్భుతంగా స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడు అయిన మా దేవా అని చెప్పి ఆయన మనం స్తుతిద్దాం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. చెప్దామా? ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం. చెప్తామా? బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి ఊపుతూ దేవుని స్తుతిద్దాం. Wave your hands and praise the Lord. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. చెప్దామా? అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. Worship him.
వాయిద్యాలు లేకుండా రెండు చేతులు పైకెత్తి దేవుణ్ణి మనందరం స్తుతిద్దాం ఒకసారి, ఎటువంటి వాయిద్యాలు లేకుండా. మీరు అలా స్తుతిస్తుండగానే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకడాన్ని నేను గమనిస్తాను. ఆమేన్. దేవుడు మిమ్మల్ని తాకాడని నమ్మిన ప్రతి ఒక్కరు బిగ్గరగా చప్పట్లు కొట్టి థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్, మమ్మల్ని తాకినందుకు నీకు వందనాలయ్యా. హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీ సన్నిధిలో ఆరాధించి నీ పరలోకపు సన్నిధిని నన్ను ఆస్వాదించే కృపను మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రభు. ఇప్పటి వరకు అద్భుతమైన నీ అభిషేకముతో మీరు నాయన మీ దాసుని యొక్క ముఖాంతరంలో నుంచి మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. మరొకసారి నువ్వు మాట్లాడితే విందామని మేము ఆశపడతా ఉన్నాం. ఏ మాటలు ఈ రాత్రి నీ ప్రజలను వెలిగిస్తాయో ఆ నీ శక్తి కలిగిన మాటలు మాకు వినిపింపజేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఇంకా బిగ్గరగా చెప్తామా? ప్రైజ్ ద లార్డ్. సంతోషంగా ఉన్నవారు త్వరగా కూర్చోండి. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో ఒక అరగంట మాత్రమే నేను మాట్లాడతాను. నేను నిజంగా చెప్తున్నాను, ఈ రోజు వరకు మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ ఈ సందేశం విన్న తర్వాత మీ జీవితంలో సంపూర్తిగా బలముతో మీరు ఇక్కడి నుంచి వెళ్ళబోతా ఉన్నారు. సంపూర్తిగా మీ ఆలోచన విధానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మార్చివేయబోతా ఉన్నాడు. అందుకని ఆసక్తితో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మన హృదయాలను సిద్ధం చేసుకుందాం. ఈ రోజున దేవుని యొక్క వాక్యం నుంచి ఒక చిన్న మాట మీ కొరకు నేను చదవాలని ఆశపడతా ఉన్నాను. 102వ కీర్తన 23వ వచనం. Psalm 102 verse 23. 102వ కీర్తన 23వ వచనం. నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలము కృంగజేసెను. నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలము కృంగజేసెను అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. నేను దేవుని యొక్క సేవలోకి వచ్చిన కొత్తలో ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు అర్థం కాల. నేను అంటే ఒక వ్యక్తి ప్రయాణం చేస్తా ఉంటే ఆ వ్యక్తి యొక్క బలాన్ని అంట దేవుడు కృంగదీశాడంట. అది నాకు కొత్తలో న్యాయం అనిపించలేదు. ఎవరో ఒక వ్యక్తి నేను అనేవాడు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అసలు దేవుడు ఎందుకు ఆ వ్యక్తి యొక్క బలాన్ని కృంగదీశాడు అని అనుకున్నాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే అందులోంచి నాకు ఒక పాఠాన్ని నేర్పించాడో నిజంగా దాన్ని బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతించాను. నేను అనేది ఎలా నించుంటుందో తెలుసా? తిన్నగా నించుంటుంది. నేను అనేవాడు నడుచుకుంటూ వెళ్తా ఉంటే దేవుడంట ఆ వ్యక్తి యొక్క బలం అంతటిని కృంగదీశాడంట. ఎందుకు దేవుడు ఆ వ్యక్తి యొక్క బలాన్ని కృంగదీశాడు అంటే అనేవాడు తన సొంత బలంతో జీవితంలో ఏది కూడా సాధించలేడు. అందుకని దేవుడు ఆ వ్యక్తి యొక్క బలం అంతటిని కూడా కృంగదీస్తా ఉన్నాడు. ఒక స్పాంజ్ లోనికి కొత్త నీరుని మనం తీసుకొని రావాలంటే ఏం చేస్తా ఉంటే ఆ స్పాంజ్ గట్టిగా మనం పిండేస్తాం. పిండేసిన తర్వాత అప్పుడు కొత్త నీటిలో బకెట్లో దాన్ని ముంచితే కొత్త నీటిని అబ్జర్వ్ చేస్తుంది. అలాగనే దేవుడు ఎందుకు అనేవాడు నేను అనేవాని యొక్క బలమును కృంగదీశాడు అంటే ఆ బలమంతటిని దేవుడు కృంగదీసి దేవుడు తన బలముతో నింపాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుడు తన బలముతో నింపాలి అంటే మన బలమును ఆయన కృంగదీయాలి అని కోరుకుంటాడు. అందుకని పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే ఇక నుంచి జీవించేవాడును నేను కాదు, సీ ఫర్ క్రైస్ట్. ఇక మీదట జీవించేవాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అనే మాట మనం బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. సో కనుక ఈ రోజున మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే we have a power shortage. మనకు బలము కొరత ఉన్నది. అందుకనే దేవుడు తన ప్రజలంగా మన సొంత బలంతో ఈ లోకంలో దేన్ని సాధించలేమని దేవుడు తన బలముతో మనల్ని
నింపాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. సో బలహీనతను బట్టి ఎవడన్నా అతిశయించేవాడు ఈ లోకంలో మనం చూస్తామా? ప్రతి మనిషి బలవంతుడుగా ఉండడానికే ఇష్టపడుతూ ఉంటాడు. అందుకనే బలము కొరకు అనేక రకాలైన మార్గాలను వెతుకుతూ ఉంటారు. అయితే బలము అనేది ఎంత ప్రాముఖ్యమైందో తెలుసుకోవడం కంటే బలము ఎక్కడి నుంచి మనకు వస్తుంది అన్నది మనం తెలుసుకోవాలి. అపవాది వలన కూడా బలం అనేది కలుగుతుంది, కానీ అది చాలా ప్రమాదకరమైంది. అందుకని బైబిల్లో మనం చూసినట్లయితే బైబిల్లో క్లియర్ గా యెషయా గ్రంథం 30:3 ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును అనే మాట ఉంది. ఫరో వలన కూడా మనకి బలము కలుగుతుంది, కానీ ఆ బలము అవమానాన్ని కలుగు చేస్తుంది. మనం చాలా సార్లు స్పోర్ట్స్ స్టార్స్ మనం చూస్తూ ఉంటాం. ఆటగాళ్ళని మనం చూసేటప్పుడు వారు ఏం చేస్తారంటే, కొన్నిసార్లు ఆటలో ముందుండాలని నెగ్గాలని వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని రకాలైనటువంటి స్టెరాయిడ్స్, కొన్ని రకాలైనటువంటి మందులు వారు తీసుకుంటారు. దేనికోసమంటే వాటి ద్వారా వారు ఉత్ప్రేరకాలని తీసుకోవడం ద్వారా వారు కొంత బలాన్ని పొందుకుంటాడు. ఒక సాధారణమైన ఆటగాడు గనక అలాంటి డ్రగ్స్ ఎప్పుడైతే తీసుకున్నాడో వెంటనే ఆ వ్యక్తి ఒక మంచి ఆటగాడుగా మారిపోతాడు. ఒక మంచి ఆటగాడు గనక డ్రగ్స్ తీసుకుంటే ఆ గుంపులో ఒక గొప్ప ఆటగాడుగా మారిపోతాడు. ఒక గొప్ప ఆటగాడు గనక డ్రగ్స్ తీసుకుంటే ఆ గుంపులోనే ప్రధానమైన వారుగా మారిపోతాడు. కానీ ఏ రోజన్నా డోప్ టెస్ట్ చేస్తే గనక ఆ వ్యక్తి గనక దొరికిపోతే ఈ వ్యక్తి ఇటువంటి మాదక ద్రవ్యాలు తీసుకోవడం వలన ఈ బలాన్ని సంపాదించాడు అనుకున్నప్పుడు ఆ వ్యక్తికి వచ్చిన పేరు, మెడల్స్, అవార్డ్స్, రివార్డ్స్ అన్ని కూడా పోయి అవమానంతో పక్కకెళ్ళి కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది. అపవాది వలన కలిగే బలము కూడా అటువంటిదే. అయితే రెండవ రకమైన బలం ఏంటంటే దేవుని వలన కలిగేటువంటి బలము. బైబిల్ చెప్తా ఉంది, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అని వాక్యం చెప్తా ఉంది. అందుకని బైబిల్లో అనేక మంది గొప్ప వాటిని చేపట్టాలి అనుకున్నప్పుడు వారు దేవుని యొక్క బలమును గురించి కోరుకోవడాన్ని మనం చూస్తాం. నెహెమ్యా 52 రోజుల్లో పడిపోయిన ప్రాకారాలని నిలబెట్టాలి అనుకున్నప్పుడు అతడు జస్ట్ కప్ బేరర్ గా రాజు దగ్గర పనిచేస్తా ఉన్నాడు. అతనికి దేవుడు గొప్ప దర్శనాన్ని ఇచ్చాడు. అదేంటంటే పడిపోయిన ప్రాకారాలని కట్టాలి అని. కానీ అప్పటికే అక్కడ మనం చూస్తాము, టోబియా, సన్బల్లట్టు అన్నటువంటి వారు ఏమని వెటకారం చేయడం మొదలు పెట్టారంటే, ఏంటండి నెహెమ్యా కూడా గోడలు కట్టేస్తాడా? అతనికి అంత ఉందా? అతను ఏంటండి, అతని బలం ఏంటి, అతడు ప్రాకారాలు కట్టడం ఏంటి? ఒకవేళ అతను గోడలు కట్టినా సరే, నక్కెగిరినా సరే వెంటనే పడిపోతుంది బ్రదర్ అని చెప్పి వాళ్ళు హేళన చేస్తా ఉంటే నెహెమ్యా ఏం చేశాడు తెలుసా? దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మనం చూసినట్లయితే అన్నాడు, ప్రభువా నా హస్తములను బలపరిచయ్యా అంటే దేవుడు నెహెమ్యా హస్తాల్ని బలపరిచాడు. 52 రోజుల్లో ఏదైతే చేయలేరని మనుషులు అన్నారో ఆ గొప్ప ప్రాకారమును కట్టగలిగే సామర్థ్యమును దేవుడు నెహెమ్యాని కలిగి ఉన్నాడు. నెహెమ్యా ఎలా కట్టగలిగాడు అంటే నెహెమ్యాను దేవుడు బలపరిచాడు. అయ్యా ఇంత మట్టుకు చాలు అని చెప్పి ఒక స్త్రీ భయపెట్టినప్పుడు దైవజనుడు ఒక బదరీ వృక్షం క్రింద కూర్చొని, ఇంకా నాకు బలము లేదు, ఇంత మట్టుకు చాలు, నా పితరులంత గొప్పవాణ్ణి కాను అన్నప్పుడు దేవుడు ఆ దైవజన్ దగ్గరికి ఆహారమును పంపించి ఆ ఆహారం ద్వారా ఆ దైవజన్ని బలపరిచినప్పుడు అతడు 40 రాత్రింపగళ్ళు నడుచుకుంటూ మౌంట్ హోరేబుకి రీచ్ అయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. నాకు బలము చాలదయ్యా అన్న వ్యక్తిని దేవుడు బలముతో నింపినట్లుగా మనం చూస్తా ఉన్నాం. బైబిల్ అంతటిని మనం చూస్తే బలహీనులను బలపరిచిన వాడు దేవుడు అనే సత్యం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకోసమని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, నువ్వెప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడ్డావో ఆ రోజు నుంచి నువ్వు నీ సొంత బలం మీద ఆధారపడడం మానేసి నువ్వు ఎప్పుడైతే దేవుని బలం మీద ఆధారపడతావో ఆ రోజు నుంచి నీ చూపు, నీ మాట, నీ దర్శనము అన్ని కూడా మారిపోవడం అనేది నువ్వు చూస్తావు. ఒక వ్యక్తి ఎంతకాలం అయితే తన సొంత బలం మీద ఆధారపడతాడో అంతకాలం కూడా తను బలహీనుడుగానే మాట్లాడతాడు, బలహీనమైన దర్శనాన్ని కలిగే ఉంటాడు. తన జీవితంలో గొప్ప వాటిని, దేవుడు ఉద్దేశించిన వాటిని చేపట్టలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడు. అందుకని అపవాది ఎప్పుడు చూసినా నీ బలాన్ని నీకు చూపించి నువ్వు అది చెయ్యలేవు, నీ వలన కాదు అని చెప్పి అంటాడు. అందుకనే పౌలు భక్తుడు ఏమని అంటున్నాడు తెలుసా? నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడనో అనే మాట అంటా ఉన్నాడు. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ అని చెప్పి పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. చూడండి, పౌలు భక్తుడు ఏం కోరుకుంటున్నాడంటే, నన్ను గనక దేవుడు బలపరిస్తే నేను సమస్తము చేయగలను. అందుకనే క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము నేను నా బలహీనత యందే బహు విశేషముగా అతిశయపడుచున్నాను. ఎందుకోసమంటే నేను
ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుడను అని చెప్పి పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. సో కనుక పౌలు భక్తుని జీవితాన్ని కానీ, బైబిల్లో ఉండే అనేక మంది భక్తుల జీవితాన్ని కానీ మనం చూస్తే వారు ఎందుకు ప్రభు కొరకు మరణం వరకు నమ్మకంగా ఉండగలిగారు. శిరఛేదనం చేసేస్తాం అన్నప్పటికీ కూడా పౌలు భక్తుడు నమ్మకంగా ఎలా నించోగలిగాడు అంటే, అన్ని శ్రమల్లో సహితము అతన్ని దేవుడు బలపరిచాడు గనుకనే అతడు ప్రభు కోసం నించోగలిగాడు. 276 మంది ఒక ఓడలో ప్రయాణం చేస్తా ఉంటే కరడుగట్టిన ఖైదీలు సహితం బ్రతుకుతామన్న నిరీక్షను కోల్పోయి కృంగిపోయి తినడానికి కూడా ఓపిక లేని పరిస్థితులు, తినడానికి మనసు రాని పరిస్థితుల్లో ఉంటే పౌలు భక్తుడు ఒక్కడే దేవుని యొక్క బలము చేత 276 మందిని అతడే బలపరిచాడు. ఒక విధంగా షిప్ కి కెప్టెన్ కింద మారిపోయాడు. వారందరినీ కూడా గమ్యానికి చేర్చగలిగాడు. 276 మంది మాటలాడలేని అంత గొప్ప స్టేట్మెంట్ ఎవరు చేయగలిగారో తెలుసా? ఏ దేవుని చేత అయితే బలపరచబడ్డాడో ఆ గొప్ప పౌలు భక్తుడు మాత్రమే చేయగలిగాడు. మరలా చెప్పుదును, ఆనందించుడి, రిజాయిస్ ఇన్ ద లార్డ్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్ అని పౌలు భక్తుడు తన తల నరికేస్తున్న సమయంలో చెప్పాడని నేను అనుకుంటాను. ఎలా చెప్పగలిగాడు ప్రభువుని బట్టి ఆనందించండి అని? కారణం ఏంటో తెలుసా? అతన్ని దేవుడు బలపరిచాడు. ఏమండి, 1 తక్కువ 40 కొరడ దెబ్బలు ప్రభు కోసం ఎన్నిసార్లు కొట్టినా దేవుని కోసం ఎలా నించోగలిగాడో తెలుసా? అతన్ని దేవుడు బలపరిచాడు గనక. మొమ్మారు ఓడ పగిలిపోయినా, సముద్రంలో ఉండిపోయినా, సహోదరుల వలన, కపట సహోదరుల వలన చెరసాలను బంధకాల్లో ఉండిపోయిన పరిస్థితులు వచ్చినా కడదాకా దేవుని కొరకు అంతా నించోడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుడు అతన్ని బలపరిచాడు గనక ప్రభు కోసం నించోగలిగాడు. ఈ అంచె దినాల్లో చిన్న కష్టం వస్తే, చిన్న కడుపు నొప్పి వస్తే, అయ్యో ఏం చేశాడు దేవుడు అని వెళ్ళిపోయే పరిస్థితుల్లో క్రైస్తవులు ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? వారు దేవుని యొక్క బలమును రుచి చూడలేదు, వారు దేవుని యొక్క బలము చేత నింపబడలేదన్న సంగతిని తెలుసుకోవాలి. సో పౌలు భక్తుని యొక్క జీవితాన్ని మనం చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9 నుంచి 10 వచనాల్లో అంటున్నాడు, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి సంపూర్ణమగుచుందని ఆయన నాతో చెప్పెను అనే మాటను మనం చూస్తున్నాం. సో ఈ రోజున మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అపవాది ఎప్పుడు చూసినా నువ్వు ప్రభువుని తెలుసుకున్న వ్యక్తివైనా నిన్ను ఒక బలహీనుడిగానే చిత్రీకరిస్తూ ఉంటాడు. నీకు శక్తి లేదు అన్నటువంటి పరిస్థితుల్లోనే నిన్ను ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని బలం మీద ఆధారపడతావో ఆ రోజునే, నేను మరలా చెప్తున్నాను, నీ చూపు, నీ మాట, నీ నిర్ణయాలు అన్ని మారిపోవడం అనేది నువ్వు చూస్తావన్నది ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి ఒక గొప్ప సత్యం అని తెలుసుకోవాలి. ప్రపంచ హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ ఒకప్పుడు అందరికీ కూడా తెలుసు, ఎవరండి? మైక్ టైసన్. 93 నుంచి 96, 97, 98 ఆ సీజన్ లో మైక్ టైసన్ అంటే ప్రపంచ హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్. అతడు ఒక్కసారి కనుక పంచ్ ఇచ్చాడంటే 100 kgs ఒక బ్యాగ్ తో కొట్టినట్టుంటుంది. అతడు చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటాడు, కొన్నిసార్లు చెవిలే కొరికేస్తూ ఉంటాడు. అందుకని మైక్ టైసన్ తో తలపడడానికి కూడా అందరూ భయపడుతూ ఉండేవారు. అటువంటి సమయంలో 1996 ఆ ప్రాంతంలో మైక్ టైసన్ ఏమన్నాడు తెలుసా? నాతో జయించేవాడు, నాతో పోరాడేవాడు ఎవడూ లేడు అని ఛాలెంజ్ విసిరితే, యేసు క్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి ఎవాండర్ హోలీఫీల్డ్ అన్నటువంటి ఒక బాక్సర్ ఏమన్నాడు తెలుసా? నేను మైక్ టైసన్ తో తలపడతాను అన్నాడు. అప్పటికే ఎవాండర్ హోలీఫీల్డ్ అన్నటువంటి ఒక విశ్వాసి అయిన బాక్సర్, ఏజ్ కూడా ఎక్కువ, శక్తి చాలదు, కానీ ఒక గుడ్ కాజ్ కోసం కొంతమంది మాదక ద్రవ్యాలు తీసుకున్న వారికి రిహాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం కోసం నేను మైక్ టైసన్ తో తలపడతాను, దానివల్ల నాకు కొంత ధనం వస్తుంది కదా అని చెప్పి తలపడతా ఉంటే ప్రపంచమంతా ఏకమై ఏమని చెప్పిందో తెలుసా? ఎవాండర్ హోలీఫీల్డ్, నీ బలము చాలదు, నీ శక్తి చాలదు, మైక్ టైసన్ చాలా బలవంతుడు, నువ్వు ఓడిపోతావు అని చెప్పి అన్నాడు. అన్నప్పటికీ కూడా ఎవాండర్ హోలీఫీల్డ్ లేదు, నేను నించుంటాను అన్నాడు. ఆ రోజు వచ్చింది, ప్రపంచమంతా టీవీలకి అతుక్కుపోయి చూస్తా ఉంది. ఆ రోజున రింగ్ లోనికి మైక్ టైసన్ వచ్చాడు, ఎవాండర్ హోలీఫీల్డ్ కూడా వచ్చాడు. అనేక మంది పందెం కాశారు. ఏమన్నా తెలుసా? ఎవాండర్ హోలీఫీల్డ్ ఈ రోజున పడిపోతాడు, అవసరమైతే చచ్చిపోతాడు, మైక్ టైసన్ గెలుస్తాడు అని చెప్పి అందరూ పందాలు కాశారు. ఆ రోజున రింగ్ లోనికి రాగానే మైక్ టైసన్ మామూలుగానే మాట్లాడటం మొదలు పెట్టాడు. నేను ఓడించేస్తా, నిన్ను చంపేస్తా, పిల్లి ఎలకని నవిలేసినట్లు నేను నిన్ను నవిలేస్తా అని చెప్పి అంటా ఉన్నాడు. శత్రు యొక్క పన్నాగం ఎప్పుడు అదేనండి. నేను చాలా బలవంతుడిని, నువ్వు చాలా బలహీనుడివి అని చెప్పడమే శత్రు యొక్క పన్నాగం. అందుకని మైక్ టైసన్ ఎవాండర్ హోలీఫీల్డ్ తో చెప్తా ఉన్నాడు, నువ్వు ఓడిపోతావు, నువ్వు చచ్చిపోతావు, నీ పని అయిపోయింది అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఎవాండర్ హోలీఫీల్డ్ కూడా లోపలేదో మాట్లాడుకుంటా ఉన్నాడు. అది ఎవరికి కూడా అర్థం కావట్లా. కానీ ప్రపంచమంతా ఆ రోజున ఎవాండర్ హోలీఫీల్డ్ ఓడిపోతాడు అని అనుకుంటే, అద్భుతంగా ఆ రోజున ఎవాండర్ హోలీఫీల్డ్ మైక్ టైసన్ ని నేలకూల్ చేసి ఎవాండర్ హోలీఫీల్డ్ విజేతగా నించున్నాడు. ప్రపంచమంతా ఆశ్చర్యపోయినాక మీడియా వాళ్ళు వచ్చి ఎవాండర్ హోలీఫీల్డ్ అడిగారు, హోలీఫీల్డ్
నువ్వు ఓడిపోతావని ప్రపంచం పందెం కాసింది, నీకు బలం చాలదని ప్రపంచం అంతా కోడై కూసింది, నువ్వు ఎలా గెలవగలిగావు అని అంటే అతను ఏమన్నాడు తెలుసా? నా బలానికి కారణం ఏంటో తెలుసా? మైక్ టైసన్ అంటున్నాడు నన్ను ఎలకని నవ్వులేస్తాను అని చెప్పి, కానీ నేను గెలవడానికి గల కారణం ఏంటో తెలుసా? నేను ఒక వాక్యాన్ని బయటకు చెప్తున్నానని చెప్పి షర్ట్ ఇలా మడత పెట్టి ఇక్కడ ఒక వాక్యం రాసుకొని వచ్చాడు. ఆ వాక్యం ఏంటో తెలుసా? నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. ఆ వ్యక్తి అన్నాడు నిన్ను ఎలకని నవ్వులేస్తానంటే నేనేమన్నాను తెలుసా? ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. దేవుడు ఎప్పుడైతే బలం ఇచ్చాడో ఒక్క దెబ్బతో ఆ రోజున మైక్ టైసన్ నేల కూల్చాడు. ఈ రోజున ఒక బాక్సర్ గుర్తించింది ఏంటో తెలుసా? నేను బలహీనునే కానీ నేను నమ్ముకున్న నా ప్రభువు బలవంతుడు అని గుర్తించాడు. అందుకని అతన్ని దేవుడు విజేతగా నిలబెట్టాడు. మేబీ నువ్వు ఒక గుర్తింపు లేని వ్యక్తివి కావచ్చు, నీవు ఒక బలహీనుడిగా సమాజం నీ మీద ముద్ర వేయచ్చు. నువ్వు బలహీనుడివే కానీ నిన్ను గనక దేవుడు బలపరిస్తే నీకంటే బలవంతుడు ఎవడు ఉండడనే సంగతిని నువ్వు తెలుసుకోవాలి. అందుకని అపవాది ఎప్పుడు చూసినా నీ సమస్యలు, నీ కష్టాలు, నీ వ్యతిరేకతలు నీకు చూపించి నిన్ను ఒక బలహీనుడిగా కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తాడు. మనందరికీ కూడా తెలుసు దావీదుని గురించి. 18వ కీర్తనలో మనం చూస్తే ఏమన్నాడో తెలుసా? దావీదు